మార్నింగ్ వెల్కమ్ టు 10 టీవీ. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమా? వార్త అంటే రాజకీయం? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాల? కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త అనేది ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అభివృపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్ని మంచి వార్తలు. ఇక మనసును హత్తుకునే వార్తలే. ఇక రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది టీటీడీ. ఇక ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తులు వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, అలాగే రేణుగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేస్తూ ఉన్నారు. భక్తులకు సేద తీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హై స్కూల్, గోశాల వద్ద జర్మన్ షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేస్తూ ఉన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భద్రతా పరంగా భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. క్యూ లైన్లు, పుష్కరిణి వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా చెప్పారు. తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త చెప్పారు. స్వామివారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచినట్టుగా వెల్లడించారు. భక్తులు నడకదారిని వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో మొన్న మెట్టు మార్గాన్ని మూసివేసిన టీటీడీ అధికారులు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి మెట్టు మార్గాన్ని తెరిచారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 58,637 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,69,00,000 వచ్చిందని టీటీ అధికారులు వెల్లడించారు. 2025 జనవరి నెల కోటాకు సంబంధించిన టికెట్లపై టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టికెట్లు విడుదల చేసే తేదీలను ప్రకటించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేయబోతుంది. ఈ నెల 23న అంగ ప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయబోతుంది. టీటీడీ ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలని సూచించింది. ఇక ఈ సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లను పొందిన వారు ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ నెల 22న ఆర్జిత సేవ టికెట్లను విడుదల చేయబోతుంది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించినటువంటి జనవరి నెల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయబోతుంది. జనవరి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయబోతుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించినటువంటి జనవరి నెల ఆన్లైన్ కోటాను విడుదల చేయబోతున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయబోతుంది. అలాగే జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయబోతుంది. తిరుమల, తిరుపతిలో జనవరి నెల గదుల కోటాను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఆదాని గ్రూప్ కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణకు భారీగా విరాళం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల విరాళం అందించారు. అదానీ ఫౌండేషన్ తరపున విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు గౌతమ్ అదానీ. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. యువతలో నైపుణ్యం పెంచేలా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలోని
బెగరికంచలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఇక ఈ స్కిల్ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ప్రతి ఏడాది 1,00,000 మందికి శిక్షణ ఇచ్చేలా రానున్న కాలంలో ఈ యూనివర్సిటీని విస్తరించనున్నారు. ఇక బేగరికంచలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భవనంలో యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగబోతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తొలి విడతగా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ప్రాథమికంగా 3 స్కూల్స్ ను, వాటిలో 4 కోర్సులను ప్రారంభిస్తున్నట్లుగా వర్సిటీ ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్ కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తుంది. ఇక వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్ స్కూల్స్ కింద వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్వేయర్స్ ను ఎగ్జిక్యూటివ్స్ కోర్సులు, అలాగే హెల్త్ కేర్ లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేటివ్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోర్సులో చేరాలి అనుకునే అర్హులైన విద్యార్థులు ఈ నెల 29లోగా చేరాల్సి ఉంటుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది. ఇక నవంబర్ 4వ తేదీ నుంచి ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 3-4 ఏండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, 3 నుంచి 4 నెలల వ్యవధి ఉండే సర్టిఫికేట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కడ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 43,75,00,000 రూపాయలు విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, కడా స్పెషల్ ఆఫీసర్ల సారథ్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. కడా అభివృద్ధి కోసం మొదటిగా 120 కోట్ల రూపాయల అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కాగా వివిధ పనులు చేపట్టారు. రెండవ విడతగా 43,75,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న వివిధ పాఠశాలలు, అంగన్వాడీల అభివృద్ధి కోసం ఖర్చు చేయబోతున్నారు. ఇక అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఇవే నిధులతో నూతనంగా ఏర్పడిన దుద్బాల మండల కేంద్రంలో 15 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించనున్నారు. కడా అభివృద్ధి కోసం నిధులు మంజూరు కావడం పట్ల కొడంగల్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీపై కీలక ప్రకటన వెలువడింది. గుంటూరులోని డిఎస్ఎస్ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. నవంబర్ 10 నుంచి 15 వరకు 5 రోజుల పాటు ర్యాలీ ఉంటుందంటూ పేర్కొన్నారు. ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులకు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, ఇక స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ 10H ట్రేడ్మెన్స్, అలాగే అగ్నివీర్ 8TH ట్రేడ్మెన్స్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు. ఇక అగ్నివీర్ ట్రేడ్స్మెన్ కు 8వ తరగతిని ఉత్తీర్ణతగా పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డులను తీసుకురావాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్, పారదర్శకంగా ఉంటుందంటూ అధికారులు తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రిక్రూట్మెంట్ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఉన్న వారికి ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. ఫిజికల్ టెస్ట్ లో భాగంగా 1600 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. ఇక రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇతర ఈవెంట్లు, పరీక్షలు ఉంటాయి. ఇక ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అభ్యర్థులు భారీగా హాజరవుతారని అంచనా. ఈ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ నిర్వహించనున్నారు. ఇక అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది.
దుబాయ్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఇతర నగరాలకు వెళ్లే భారతీయ పౌరులు వీసాల కోసం ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భారతీయ పౌరులు ఇప్పుడు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఇక సాధారణ పాస్పోర్ట్లను కలిగి ఉన్న భారతీయ పౌరులు కుటుంబ సభ్యులకు యుఏఈలోని ప్రవేశించే అన్ని పాయింట్ల వద్ద వీసా ఆన్ అరైవల్ ఇవ్వబడుతుందని అక్కడి భారత హై కమిషన్ తెలిపింది. ఇక ఈ వీసా 14 రోజులు చెల్లుబాటు అవుతుందంటూ పేర్కొంది. దీని ద్వారా ఎన్ఆర్ఐలు భారీ లాభాలను పొందబోతున్నారు. భారతీయ ప్రయాణికుల కోసం యుఏఈ యొక్క కొత్త వీసా ఆన్ అరైవల్ విధానం యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లేదా ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం నుంచి చెల్లుబాటు అయ్యే శాశ్వత నివాస కార్డు లేదా వీసాను కలిగి ఉన్న వ్యక్తులకు ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. ఇక ఈ మార్పు అర్హత గల భారతీయ పౌరులకు యుఏఈకి చేరుకున్న తర్వాత 14 రోజులు వీసా ఆన్ అరైవల్ ను అందిస్తుంది. భారత్ యుఏఈ మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇక ఈ విధాన మార్పు రెండు దేశాల మధ్య ప్రయాణ, వాణిజ్య అవకాశాలను పెంచే దిశగా ఒక అడుగుగా పరిగణించబడుతుంది. ఈ అవసరాలను తీర్చే ప్రయాణికులకు 14 రోజులు వీసా ఆన్ అరైవల్ మంజూరు చేయబడుతుంది. అవసరమైన రుసుము చెల్లించిన తర్వాత అదనంగా 60 రోజుల పాటు పొడిగించవచ్చు. ఈ క్రమబద్ధీకరించబడినటువంటి ప్రక్రియ భారతీయ పౌరులకు యుఏఈకి ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది.